మహారాష్ట్రలో కలకలం రేపిన జీబీఎస్ వైరస్ హైదరాబాద్ లోనూ టెన్షన్ పెడుతుంది. హైదరాబాద్ లో మహిళ జీబీఎస్ లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆ మహిళకు కిమ్స్ లో చికిత్స కొనసాగుతుంది. జీబీఎస్ వైరస్ తో హైదరాబాద్ వాసులు భయాందోళన చెందుతున్నారు. జీబీఎస్ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే విపరీతమైన తిమ్మిరి, కండరాల బలహీనత, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు ఉంటాయి. వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్లు వేసుకున్నప్పుడు వచ్చే ఇమ్యూనిటీ వ్యాధి కారకాలపై కాకుండా నరాలపై దుష్ప్రభావం చూపుతుంది. ఈ స్థితినే జీబీఎస్ వ్యాధి అంటారు. ఇప్పటికే ఈ సిండ్రోమ్ మహారాష్ట్రను భయపెడుతుంది. జీబీఎస్ లక్షణాలతో సోలాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడు. మరోవైపు పూణేలో జీబీఎస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పూణేలో జీబీఎస్ కేసులు పెరగడానికి కలుషిత నీరే కారణమని భావిస్తున్నారు. మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా 7గురితో కూడిన ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని పూణేకు పంపించింది. కాగా జీబీఎస్ అంటువ్యాధి కాదని న్యాయం చేయవచ్చని వైద్యులు తెలిపారు. జీబీఎస్ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే విపరీతమైన తిమ్మిరి, కండరాల బలహీనత, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు ఉంటాయి. వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్లు వేసుకున్నప్పుడు వచ్చే ఇమ్యూనిటీ వ్యాధి కారకాలపై కాకుండా నరాలపై దుష్ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, జీబీఎస్ కు సంబంధించి కలకలం రేపుతున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఇప్పటికే మహారాష్ట్రలో పూణేలోకి సంబంధించి కావచ్చు, అలాగే బెంగాల్లో కావచ్చు ఈ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర పూణేలో ఇప్పటికే 150 పైగా కేసులు ఉన్నాయి, మరణాలు కూడా సంభవించాయి. అలాగే బెంగాల్లో కూడా నిన్న చూసుకున్నట్టు 4 మరణాలు కూడా సంభవించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి లక్షణాలతోనే తెలంగాణలో కూడా మొట్టమొదటి కేసు అయితే నమోదైపోయింది. సిద్దిపేట డిఎంహెచ్ఓ ఈ లక్షణాలతో ఉన్నటువంటి ఒక పేషెంట్ ని హైదరాబాద్ రిఫర్ చేశారు. పూర్తిగా సిద్దిపేటకు చెందినటువంటి శ్రావణ్ అనే ఒక వాళ్ళ వైఫ్ గ్రీష్మ అనే ఒక ఆమె పూర్తిగా ఈ లక్షణాలతోనే కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. మొట్టమొదటిగా తనకి న్యూరో టెస్ట్ చేసినప్పుడు పూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ వరకు పెయిన్ వస్తుందని చెప్పారు. తర్వాత లెగ్స్ కూడా ఇది వ్యాపించింది. తర్వాత చెస్ట్ లో కూడా ఇదే తిమ్మిరికి సంబంధించినటువంటి ఈ లక్షణాలు కనిపిస్తున్న పూర్తిగా డీబీఎస్ అని నిర్ధారించుకొని వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఈ కేసు ఒక్కసారిగా డీబీఎస్ సంబంధించినటువంటి కేసు ఒక్కసారిగా హైదరాబాద్, తెలంగాణలో కేసు రావడంతో వైద్య వర్గాలను కూడా పూర్తిగా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డీబీఎస్ సంబంధించినటువంటి కేసులు అయితే లేవు మన దగ్గర. సో మొట్టమొదటి కేసు దీనికి సంబంధించి ఇది అంతా ఎందుకంటే చాలా మరణాలు సంభవిస్తా ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కేసు సంఖ్య కూడా రోజు పెరుగుతా ఉంది. దీనికి సంబంధించి వైద్యం కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకుని పని కావటము, అలాగే మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువ ఉండటము, సో సీరియస్ అవుతున్న నేపథ్యంలోనే అంత వైద్య వర్గాలన్నీ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే చెప్తా ఉన్నారు. అలాగే అయితే ఇది పూర్తిగా అంటువ్యాధి కాకపోవటము, వ్యాధి నిరోధక లక్షణాలకు సంబంధించి లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కండరాల బలహీనత, పూర్తిగా కొంత అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ అధికారులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి
ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అందరూ కూడా ప్రస్తుతం అయితే 15 లక్షల రూపాయల పైగా బిల్ అయిపోయింది. సో దాదాపుగా 10-15 రోజుల నుంచి ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. మొదటగా అక్కడ ఉన్నటువంటి ఆదిత్య న్యూరో హాస్పిటల్ లో చెక్ చేయించుకున్న తర్వాత ఇక్కడ చేసేసారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే అలర్ట్ అయిపోయింది. పూర్తిగా కూడా జీబీఎస్ కేసు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది వైద్య సంబంధించి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక్కొక్క ఇంజెక్షన్ 20-25,000 అవుతుంది కాబట్టి ఆ పేషెంట్ కూడా బయటకు వచ్చేసి హెల్ప్ అడుగుతూ చెప్పడం తోటి ఈ కేసు విషయాలు బయటకు వచ్చాయి. పూర్తిగా వైద్య వర్గాలు అయితే అధికారికంగా అయితే ఇంకా వెల్లడించలేదు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.